వెల్కమ్ టు ఐరా 360. అందరికీ నమస్కారం అండి. మన పాడేరు మండలంలోని మారుమూల గ్రామంలో అడవి మధ్యలో ఉన్నటువంటి ఒక గ్రామంలో ఉన్నాం. ఉదయం 6 అవుతుంది. మార్చి నెల అయినా కూడా 6 అయినా ఇంకా చలి తగ్గలేదు. మన దూరంగా కనపడుతుంది కదా, ఇదే గ్రామం. ఈ గ్రామంలోకి వెళ్ళి మనం విలేజ్ని మొత్తం చూడాలి. గ్రామానికి కొంచెం దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి, దూరం నుంచి ఒక ఇల్లు అయితే కనపడుతుంది మనకి. జూమ్ చేస్తే చూడండి, ఇల్లుకి మధ్యన గ్యాప్ ఉంది. ఇల్లుకి కొంచెం దూరంలో ఉంది. ఇదైతే సింగిల్ ఇల్లు, ఒక్కటే ఇల్లు ఉంది. పక్కన గ్రామం ఉంది, ఆ గ్రామం కూడా చూద్దాం. మనమైతే దూరం నుంచే చూస్తున్నాం. ఇది కెమెరా జూమ్ చేసి చూస్తున్నాం. దీని మీదన కొండ ఉంది. కొండకి కొంచెం కిందనమాట ఇది ఈ గ్రామంలోకి అయితే ఎంటర్ అవుతున్నాం వాళ్ళతో పాటు. దీని తర్వాత కూడా వాగు ఒకటి ఉంటుంది. వాగు దాటిన తర్వాత ఆ గ్రామంలోకి ఎంటర్ అవ్వడానికి ఉంటుంది. మీరు ఎటు చూసినా కూడా ఇది చాలా అందంగా కనపడుతుంది, పచ్చగా కనపడుతుంది. ఎటు చూసినా మీకు కొండలు, గుట్టలు, ఆ చెట్లు ఎటు చూసినా అందంగానే కనపడుతుంది. ఇప్పుడైతే వాగు దాటాలి. వాగు అదే వాళ్ళైతే వాళ్ళ భాషలో గడ్డ అంటారు దాన్ని. అది దాటి పైకి ఎక్కాలి. అదే ఈ గడ్డ దాటుతున్నాం కదా, ఇదే ఆ గడ్డ. ఏజెన్సీలో అయితే ఇలాగే మరి గడ్డలు దాటుతూ వెళ్ళాలి అనేది. మనం వాగులు అంటాం దీన్ని. వాగులు దాటేసి వెళ్తూ ఉండాలి. ఇది సర్వసాధారణం వాళ్ళకి. ఆడవాళ్ళు అయితే ఈ వాగులోంచే కిందకి దిగి బిందెలు పెట్టుకుని, బిందె మీద బిందె పెట్టుకుని ఏరులోంచి వాటర్ తాగడానికి తీసుకెళ్తూ ఉంటారు. వాళ్ళైతే వాళ్ళ భాషలో దొంతురు బిందెలు అంటారు వాటిని. అంటే బిందె మీద బిందె అలాగా 5-6 పైన బిందెలు ఉంటాయి. చెట్లు చూడండి ఎంత అందంగా కనపడుతున్నాయో. ఏజెన్సీలో హౌసులు చూసారా ఎలా ఉన్నాయో? చూడడానికి చాలా అందంగా కనపడతాయి. చూడండి, ఒక పక్క నుంచి పక్షులు అరుస్తున్నాయి చూడండి, మీకు వినపడుతుంది. ఇది గడ్డి పాడవకుండా కర్రలు కట్టి దానిపైన వేసుకుంటారు. అది ఎందుకంటే ఇక్కడ గడ్డి తక్కువగా దొరుకుతుంది. వరిగడ్డి మన కోనసీమ ఏరియాలో అయితే విరివిగా దొరుకుతుంది, ఇక్కడైతే తక్కువగా దొరుకుతుంది. అందుకని పాడవకుండా పైన అలాగే అరపలు కట్టి పైన వేసుకుంటారు గడ్డి. ఆ గ్రామంలో ఇల్లు ఎలాగ ఉన్నాయో ఒకసారి తిరిగి చూస్తున్నాను. చూడండి, మహా అయితే 15 నుంచి 20 ఇళ్ళు లోపు ఉంటాయి ఇక్కడ. ఎక్కువ శాతం రేకులు, పెంకుటిల్లు ఎక్కువ కనబడుతుంటాయి. ఇంతకుముందు అయితే జమ్ముగడ్డితో వేసేవారు. జమ్ముగడ్డి ఉంటుంది కదా, దాంతో నేసేవారు పైన అంతా కూడా.
ఏజెన్సీ వాళ్ళు స్వార్థం లేని మనుషులండి. కల్మషం లేకుండా చాలా అమాయకంగా ఉంటారు వాళ్ళు. ఏజెన్సీలో పెంపుడు జంతువులు మనుషులతో కలిసిపోతుంటాయి. చూసారా, ఇంట్లోనే ఉంది ఇది. అందరూ కలిసికట్టుగా ఉంటారు చూడండి. అందరూ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నారు. దూడ పిల్ల చూడండి, అది కుక్క పిల్లలాగా ఉంది. దూడ పిల్లతో ఆడుతున్నారు. అది వాళ్ళ మధ్యనే ఉంటుంది, ఎటు కదలట్లేదు, ఎటు పారిపోవట్లేదు. ఎంత ముద్దుగా ఆడుకుంటున్నారు చూడండి పిల్లలు. ఇక్కడైతే కుక్కతో ఆడుతుంది దూడ. అలా కలిసిపోతాయి. అసలు మన ఏరియాలో అయితే అసలు ఇలాగ జరగదు. మన ఏరియా కుక్కలు అయితే, కోనసీమ ఏరియాలో కుక్కలు అయితే ఖచ్చితంగా దూడపిల్లని కరిచేస్తాయి. అవి చూడండి ఎంత ఆడుకుంటున్నాయి ఈ విధంగా మంచిగా. ఏజెన్సీలో జంతువులతో కూడా పిల్లలు చాలా కలివిడిగా ఆడుకుంటూ ఉంటారు. జంతువులు కూడా కుక్కలు, ఆవులు వంటివి కూడా వాళ్ళతో పాటు మమేకమవుతాయి అన్నమాట. కుక్కలు కానీ దూడలు కానీ ఎటువంటి హాని చేయు పిల్లలకి అస్సలు. ఒక పక్క పిల్లలు ఆడుకుంటుంటే ఈ అమ్మాయి చూడండి ఎంత బాధ్యతగా, ఈ మాటలు కూడా రావట్లేదు అమ్మాయికి. చూడండి అంటులతో వేస్తుంది. రే తల్లి ఎలా చూడరా, రే తల్లి.
కోడి పిల్లలు పట్టుకున్న కోడి ఏమీ చేయట్లేదు చూడండి పిల్లల్ని. అవి కూడా ఎటు వెళ్ళట్లేదు. ఆ చిన్న అమ్మాయి దగ్గర ఉన్నాయి, ఆడుతున్నాయి చూడండి. అమ్మాయి దగ్గరే ఉంటున్నాయి చూడండి. ఇది ఎటు వెళ్ళలేదు కోడి పిల్లలు. కోళ్ళు కూడా ఏమీ చేయట్లేదు, పిల్లల్ని అలా చేస్తున్నాయి. ఇది అడవి కుందేలు అనమాట. అది అడవిలో అడవిలో దొరికింది. ఇది అడవి కుందేలు పెంచుకుంటున్నారు వాళ్ళు. ఇది మేకల మందలకి, మేకలు ఉండేటువంటి ఏరియాకి పవర్ వచ్చేసింది. అది మాత్రం పెరుగు లేకుండా అలాగ ఉంది. మేకలు కూడా ఏమీ అట్లనే హాని చేయట్లేదు. ఇది సాధారణంగా జరిగేటువంటి కార్యక్రమం అంట. అది వస్తుంది, పోతూ ఉంటుంది. మనుషులు వచ్చినా కూడా అది ఎగిరిపోదు. గిరిజనులు కూడా ఇటువంటి వాటికి మేత వేస్తూ ఉంటారు. వచ్చి అవి తినిపోతూ ఉంటాయి. అంతేగాని దానికి గిరిజనులు కూడా హాని చేయరు. అవి అందుకనే ఏరియాలో కొత్త వాళ్ళు వస్తే మాత్రం అవి ఉండవు, ఎగిరిపోతాయి. మేత ఏరుకుని తింటుంది అది. వేరే ఉంటుంది. ఇంకా ఏంటండి ఇది? విస్తరాక? అడ్డాకంటాం. మీరు అడ్డాకంటారు దీన్ని?
ఇవి దీని కాయలు తింటారా? అవును అవునవును, నేను సంతలో అరకు సంతలో తిన్నాను. అదేనా కాయ? ఒకసారి చూపి. ఎలా తినాలండి దీన్ని? కాల్చుకుని తినాలా? కాల్చినా పర్లేదు, ఉడకబెట్టినా పర్లేదు. మనం అడ్డాకులని చూపించాడు కదా ఆయన. విలేజ్లో, గ్రామంలో ఆకులు తెచ్చిన తర్వాత ఈ విధంగా దాన్ని కడతారు, శుభ్రం చేసి మడత పెట్టి అలా కడతారనమాట. ఇది మార్కెట్కి తీసుకెళ్ళి మార్కెట్లో అమ్ముతారు. ఇది విస్తరాకులు అనమాట. ఇవి కింద నుంచి ఎక్కాడు మనోడు. కలర్ ఉంటే తీయాలా? ముగ్గునట్టు, అది పండినట్టు. మమ్మల్ని అడవులకు తీసుకెళ్ళాడు ఈయన రామఫలం చెట్టు ఎక్కాడు. అది రామఫలం అనమాట. అది కోస్తున్నాడు చూడండి. ఈ అడవిలో అన్నీ దొరుకుతాయి మొత్తం. రామఫలం, సీతాఫలం, పనసపండు ఇవన్నీ కూడా బాగా పండుతూ ఉంటాయి. ఈయన చింత చెట్టు ఎక్కాడు. చింతకాయలు పండిపోయింది అంటే మార్కెట్ పట్టుకెళ్ళడం కోసం మొత్తం చెట్టు అంతా ఈవేళ దులిపే కార్యక్రమం అయితే చేపట్టారు. ఈవేళ ఆయన దులిపే విధానం ఏ విధంగా కోస్తారన్నది మీరు చూడండి. ఈ చెట్టు చాలా హైట్ ఉంది. ఆ చెట్టు మీద ఈజీగా ఎక్కేస్తారు గిరిజనులు, ఈజీగా ఎక్కుతారు. అక్కడే అవి పండిపోయినాయి కాబట్టి అలా కాళ్ళతో ఊపితే రాలిపోయి కింద పడిపోతాయి. అలాగా పడిన పక్షంలో డొంకిని అంటాం కదా, డొంకిని కట్టి లాగుతారు. డొంకిని కట్టి కూడా ఊపుతారు అనమాట. అలా కొమ్మల్ని అలా ఊపుతూ ఉంటే రాలిపోతాయి. ఏ నిచ్చిన సాయం ఏది ఉండదు వాళ్ళకి, సింపుల్గా ఎక్కేస్తారు. ఎక్కడం దిగడం చాలా ఈజీ. కొండలు అలాగే ఎక్కేస్తారు వాళ్ళు. ఎంత హైట్లో ఉన్నాడు చూడండి ఆయన. హైట్లో ఏ సాయం లేకుండా అలా ఎక్కుతున్నాడు. ఇది కొమ్మ చివరికి వచ్చేసాడు ఆయన. ఈజీగా కొమ్మ చివరికి వచ్చేసాడు ఏ భయం లేకుండా. ఈయన అయితే కంచెడ పూల కోసం అడుగు తీసుకెళ్ళాడు. కంచెడ పూల కూర ఇవాళ వండుతాడు అనమాట. అందుకని అడవికి తీసుకెళ్తున్నాడు ఆయన. కంచెడి పూలు అన్నీ వీళ్ళకి అడవి వేస్తుంది. అన్ని రకాల ఆకుకూరలు, కాయగూరలు, పళ్ళు అన్నీ అడవి నుంచే వస్తాయి వీళ్ళకి. ఇవి అనమాట మనం చెప్పినటువంటి చెట్టు. దీన్ని కంచెడి పూలు అంటారు. ఇది ఈ పూలనే కూర కింద వండుతారనమాట. ఇదే కంచెడి పూలు అంటే. ఇది అనమాట చెట్టు. చూడండి కంచెడి పూలు ఉన్నాయి, చెట్టు కాసింది. ఈయన ఎక్కుతున్నాడు అనమాట. చూడండి
ఇంకా కూడా 2 పువ్వులు తీయండి. ఇగో కింద వాళ్ళతో పాటు మనం కూడా పోతాం. మొగ్గలు కూడా మొగ్గ అనమాట. పువ్వు మొగ్గ దశలో ఉంది. పూర్తిగా పక్కానికి వస్తే ఎలా ఉంటుంది అన్నమాట. ఇవి కోసుకొని కాడతో సహా దీంతో సహా తింటారన్నమాట. మొగ్గలు కూడా తీసి ఈ మొగ్గ ఎక్కువ టేస్ట్ ఉంటుందని చెప్తున్నారు. మొగ్గ ఎండబెట్టి ఇదే దీన్ని మళ్ళా ఎండబెట్టి మళ్ళా పూలు కాని టైంలో కూడా తినడానికి పని చేసుకునేలాగా దీన్ని ఎండబెట్టి నిల్వ చేసుకుంటారు అన్నమాట. ఫ్రీజర్ చేస్తారు. ఎప్పుడు అనిపించాలి. ఊర్లో జలపాతం ఉంది. జలపాతం ఎలా ఉంటుందో చూద్దాం. ఒకసారి చూసి ఎలా ఉందో మీరు కూడా కామెంట్ చేయండి. ఓకే ఓకే నేను స్టార్ట్ చేశాను. ఇంకా పైన ఉందండి. అయితే ఎక్కడానికి వీలు అవుతుంది. ఎక్కడ వరకు అవుతుంది? ఇక్కడ వరకు అవుతుంది.
ఇది కట్లు పొయ్యిలోకి పెట్టుకోవడానికి చెట్టు పైన పెట్టారన్నమాట. వర్షం వచ్చినప్పుడు తడకుండా ఉండడం కోసం. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.